అబద్ధపు హామీలతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. రైతులను దళారులు దోచుకుంటూ తింటుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఉండిపోతోందని విమర్శించారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో రైతులు సుఖ సంతోషాలతో ఉంటే కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు. ఏడాది కాలంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేతిలో దారుణంగా మోసపోయింది. రైతాంగం పరిస్థితులు మొత్తం తిరగబడ్డాయి. న్యాయమైన ధర ఇవ్వమని, మాకు మద్దతు ధర ఇవ్వమని చెప్పి అడిగినందుకు రైతుల మీద దళారులే దాడి చేసే పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. నిజంగా కూడా ఇది ఊహించని పరిణామం తెలంగాణ రైతాంగానికి. కేసీఆర్ 10,000 ఇస్తే మేము 15 ఇస్తాం, కేసీఆర్ 1,00,000 మాఫీ చేస్తే మేము 2 లక్షలు చేస్తాం, మేము రైతుకు బోనస్ ఇస్తాం, ఇంకా 500 ఎక్కువ ఇస్తాం కేసీఆర్ కంటే మద్దతు ధర కంటే అని చెప్పి రైతాంగాన్ని నమ్మించి నట్టేట ముంచింది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ. మద్దతు ధర మాట పక్కన పెట్టి కనీస ధర, రైతు పెట్టిన పెట్టుబడికి సరిపోయే ధర కూడా రాని పరిస్థితుల్లో రైతాంగం వాళ్ళ వరి ధాన్యాన్ని వాళ్ళు తగలబెట్టుకునే పరిస్థితి. ఈ రోజు వరకు 1 క్వింటా ధాన్యం ఉండలేదు ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఎక్కడ కూడా. పేరుకు కేవలం మీడియా కొరకు ప్రారంభం చేసిరు కొన్ని కేంద్రాలు, కానీ వాళ్ళు మంత్రి స్వయంగా ప్రారంభం చేసిన కేంద్రంలో కూడా ఈ రోజు వరకు 1 బస్తా ధాన్యం ఉండలేదు. 15 రోజులు 20 రోజులుగా కళ్ళాల్లో ధాన్యం అట్లే పెట్టుకొని, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అట్లే పెట్టుకొని ఉన్నారు రైతులు.